ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వెంబడి హరితహారంలో భాగంగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ సూచనల మేరకు రెవెన్యూ ఎస్ఆర్ఎస్పీ అధికారులతో కలిసి ఎస్పీ అనంత శర్మ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నము పెగడపల్లి వరకు భారీ స్థాయిలో మొక్కలు హరితహారంలో భాగంగా నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, దీనిలో భాగంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆక్రమణలు సైతం తిరిగి స్వాధీనపరుచుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎస్పీ వివరించారు. కలెక్టర్ సూచనలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వరు సార్తో ఒకసారి ఫోన్ చేయండి. చూసుకోలేదా ముందు నుంచి ఇడికెళ్ళి పడితే ఇప్పుడు మనం ఆ రోడ్డు ఆడ దాకా పెట్టినాం, మనం బార్డర్ దాకా పెట్టినాం అనుకుని వెహికల్ బార్డర్ దాకా అది అన్ని కూడా అన్ని భూములు కబ్జా మొత్తం ఇరువైపులా మళ్ళీ అటు అంటే మన కటింగ్ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది, బ్యాంకింగ్ దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది. అట్లా కటింగ్ దగ్గర 400 దాకా ఉన్నది. కటింగ్ అంటే గడ్డ ఉంటుంది కదా సార్, ఎత్తు హైట్ బాగుంటుంది కదా, అక్కడ మట్టి ఎక్కువ వెళ్తుంది కాబట్టి జాగ ఎక్కువ తీసుకున్నారు సార్. ఇది మంచి ప్రాజెక్టే తీసుకున్నది. మనం మెయిన్గా ఎంకరేజ్మెంట్స్ అవుతాయి, ఉండదు గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇంత ఎంకరేజ్ నిర్మల్ అన్నట్టు ఇప్పుడు నిర్మల్ జిల్లా సోన్ దగ్గర ఒకటి ఉంది, అదేంది అది? అదే గోదావరి పెట్టారా? అదే సార్, ఇప్పుడు బ్రిడ్జ్ మీకు మనం చూసి గోదావరి నీళ్ళు సోన్ బ్రిడ్జ్ కింద మనకు వచ్చేది ఇప్పుడు ఎడుదండి ఇవన్నీ గోదావరి నిజామాబాద్ ఇది బార్డరా? రెండు బార్డర్ల మీద ఉన్నాయి సార్. చెప్పడమ్మా. బార్డర్ అదే ఊరు బార్డర్, ఇదేమో నిజామాబాద్ డిస్టిక్, ఇది లాస్ట్ బార్డర్. ఈ కెనాల్ ఇక్కడ నుంచి ఇంకెంత పొడుగుంది లోపలికి? ఇది ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ ఉంటుంది సార్. ఇంకా లోపలికి డ్యామ్ దగ్గర అంటే 25 కిలోమీటర్ సార్. ఎక్కువ వీళ్ళకన్నా మనకి ఎక్కువ ఉపయోగపడుతుందమ్మా ఇది. సార్ కట్టేసి మన వేముల ప్రశాంత్ రెడ్డి వచ్చినప్పుడు మనకు వాటర్ తక్కువ ఇచ్చారు కదా మన వర్షాకాలం, కానీ ఒక 15 గ్రామాలు తగ్గుతాయి సార్. దీని ఎంబటి అక్కడ నుంచి ఎక్కువ ఉంటాయా, మనకే ఎక్కువ సోర్స్ సార్. ఇక్కడ నుంచి కరీంనగర్ రోడ్ 81 కిలోమీటర్ సార్. ఇక్కడ నుంచి ఇప్పుడు 100 రోడ్డు ఉందా వెళ్ళడానికి? ఇప్పుడు ఇది పోతుంది కిందకి, తాటిపల్లి వెళ్ళిపోద్దా? తాటిపల్లి పోతుంది సార్, తాటిపల్లి మల్యాలు, తాటిపల్లి. అది ఇప్పుడు తాటిపల్లి వరకు పోతుంది ఇట్లా. ఇప్పుడు మల్యాల దగ్గర ఒకటి ఉంది, రూరల్ తాటిపల్లి పోతుంది సార్. అక్కడికి పోతుంది చొప్పదండి సార్, చొప్పదండి వరకు. చొప్పదండి అనేది ఇది చెలగల్ సైడ్ తాటిపల్లి మనం క్రాస్ అయ్యేది ఇదే సార్. ఇదే వెళ్ళిపోతుంది. స్టార్ట్ చేయమని
లీటర్ మూత తీసుకుపోయి నిమిషం పెట్టండి అక్కడిది ఒక నిమిషం ఇక్కడిది ఒక నిమిషం ఇక్కడ దాయంతో పెట్టలే 9 మంది ఇక్కడ దాయంతో పెట్టలే లోపుగా అనుకుంటా మనం ఇప్పుడు ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్ పక్కనే ఉన్నాం. పోలీస్ స్టేషన్ పక్కనే ఎస్ఆర్ఎస్ కెనాల్. కలెక్టర్ గారు నేను డిసైడ్ చేసాం ఏంటంటే ఈసారి హరితహారం ప్రాజెక్ట్ని ఈ కెనాల్ మీద ఉన్న ల్యాండ్లో పాతుదాం చెట్లు. ఇది టోటల్ లెంత్ అరౌండ్ 100 కిలోమీటర్స్ ఉంటుందా, 100 కిలోమీటర్స్. మన బోర్డర్స్ దబ్బా నుంచి ఇప్పుడు దబ్బా వరకు వెళ్ళాం. అక్కడి నుంచి కింద పెగడపల్లి లిమిట్స్ వరకు వచ్చేసరికల్లా 100 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది కెనాల్ మన డిస్ట్రిక్ట్లో. ఇది సెంటర్ పాయింట్ తీసుకుంటే కెనాల్కి ఇటు సైడ్ 300 ఫీటు, అటు సైడ్ 300 ఫీటు కెనాల్ ల్యాండ్ కింద వస్తుంది. మరి చాలా చోట్ల చూసాం ఇప్పుడు మనం ఎంక్రోచ్మెంట్స్ అయ్యాయి. చాలామంది మొక్కజొన్న వేసారు, కొంతమంది చెరుకు వేసారు. ఒకడైతే కంప్లీట్ మామిడి తోటే పెంచుతున్నాడు. దీనిలో చెట్లు కూడా 4-5 ఏళ్ళ చెట్లు ఉన్నాయి. సో కలెక్టర్ గారు ఏమన్నారంటే ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీయించేద్దామన్నారు. సో దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షల మొక్కల వరకు ప్లాన్ చేస్తున్నాం దీని మీద. సో ఈ హరితహారం ప్రాజెక్ట్ లోపల ఇది కంప్లీట్ చేద్దామని ఆల్రెడీ నేను ఒక కంబైన్డ్ మీటింగ్ పెట్టారు కలెక్టర్ గారు. దాంట్లో నా ఎస్ఐస్ వచ్చారు, తర్వాత ఎంఆర్ఓస్ వచ్చారు. అందరం కలిసి నిన్న డిసైడ్ చేసాం. దాని పార్ట్ కింద ఈరోజు సర్వేకి వచ్చాం. అసలు ఎంత ఎంక్రోచ్మెంట్ అయింది, ఎక్కడెక్కడ వీలవుతుంది, ఎక్కడ కావట్లేదు, రోడ్ ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదు. సో దీనికి ఒక కన్సాలిడేట్ రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇస్తాం తర్వాత. సో కంబైన్డ్గా రెవెన్యూ అండ్ పోలీస్ దే విల్ టేకప్ దిస్ ప్రాజెక్ట్. సో దీనిలో తర్వాత మేడం గారిని పిలిచి ఒకరోజు ఎప్పుడు ఒక డేట్ ఫిక్స్ చేసి అన్ని పిట్స్ అన్నీ రెడీ అయ్యాక అందరూ ఆల్ ఎమ్మెల్యేస్ అందరూ ప్రోటోకాల్ ప్రకారం అందరూ ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ స్ట్రెచ్ అంతా మొక్కలు పాద్దామని ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద టేకప్ చేసాం. ఇది ఒక యూనిక్ ప్రాజెక్ట్, మొత్తం మన స్టేట్లోనే ఎక్కడా లేదనుకుంటాను. సో పోలీస్ సైడ్ నా ఎస్ఐస్ అందరూ ఎవరైతే ఉన్నారో ఇబ్రాహీంపట్నం కానీ అంటే ఈ కెనాల్ మీద ఉన్న ఎస్ఐస్ అందరికీ మెట్పల్లి కానీ, తర్వాత మేడ్పల్లి, దెన్ పెగడ్పల్లి, దెన్ రూరల్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కావాల్సినంత హెల్ప్ చేయమని. సో ఆల్రెడీ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ జాబ్. సో ఇబ్రాహీంపట్నం ఆల్రెడీ క్లియర్ చేసి పిట్స్ స్టార్ట్ చేశాడు. కొన్ని చోట్ల ఎంఆర్ఓ మేడం ఆమె ఇబ్రాహీంపట్నం ఎంఆర్ఓ ఆమె కూడా స్టార్ట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ ఇది కంటిన్యూ అవుతుంది. వీళ్ళని త్వరగా దీన్ని హరితహారం ప్రాజెక్ట్లో సారు మన కలెక్టర్ గారి లీడర్షిప్లో ఈ మొక్కలు పాతే కార్యక్రమం చేపడతాం. ఇది పెద్ద ప్రాజెక్ట్, ఇది వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దాని భాగంగా సర్వేకి ఈరోజు వచ్చాను. సో ఐ వాంట్ టు సీ ద కంప్లీట్ లెంత్ ఆఫ్ ద కెనాల్. మేబీ 3 or 4 days పడుతుంది, బట్ విల్ డూ ఇట్.